హాయ్ గైస్, వాటర్ ఫాల్స్ అంటే చాలా ఇష్టం అందరికీ. చిన్న పెద్ద అని అందరూ ఎంజాయ్ చేస్తారు వాటర్ ఫాల్స్లో. ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నారు? ఎక్కువగా మౌంటైన్స్, అలాగే ఏజెన్సీ, ఫారెస్ట్ ఏరియాలో ఎక్కువ వాటర్ ఫాల్స్ ఉంటాయండి. ఎందుకంటే అప్పట్లో ఉన్నప్పుడు కొండల్లో ఉండేవారంట మన ఎనాషియంట్ పీరియడ్లో. అక్కడ జీవనాధారం కోసం వాళ్ళు నుయ్యని, చెరువు అనేది వాళ్ళు తవ్వుకోవడం వల్ల వాటర్ అనేది స్టోర్ అయిపోయేవి వాళ్ళ జీవనాధారం కోసం. ఆ జనరేషన్ అక్కడ ఎండ్ అయిపోవడం వల్ల అక్కడున్న స్టోరేజ్న వాటర్ వర్షాలు పడి అక్కడి నుంచి డైలీ ఫ్లోట్ అవుతూ ఉంటాయి వర్షాకాలంలో. ఆ వాటరు ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్ అనుకుంటున్నాం. అందులో చాలా మెడిసినల్ వాల్యూస్ ప్లాంట్స్ అనేవి ఉంటాయండి ఆ చుట్టుపక్కల ఫారెస్ట్ ఏరియాలో. ఆ మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఫ్లవర్స్, ఆ ప్లాంట్లో వచ్చిన లీవ్స్ అవన్నీ డ్రై అయిన ఆ లీవ్స్ అలా పడడం వల్ల వాటర్లో, ఆ వాటర్ కూడా న్యాచురల్గా వచ్చే ప్యూరిఫై అయిన న్యాచురల్ వాటర్ కదండి, రైన్ఫాల్ వాటర్. అందులో ఈ ఫ్లవర్స్, లీవ్స్ పడడం వల్ల మినరల్స్గా మారుతాయి వాటర్. మనం బాత్ చేయడం వల్ల మన ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. యాంటీబయోటిక్స్ కూడా యాక్టివ్గా పనిచేస్తాయి మన బాడీలో. ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు దాన్ని ఎఫెక్ట్ కాకుండా బాడీ అనేది కాన్సన్ట్రేషన్గా దాన్ని ఆపోజిట్ పోల్లో ఎఫెక్ట్ చేస్తూ ఉంటుందండి. ఇమ్యూనిటీ సిస్టమ్ ఇంక్రీజ్గా ఉంటేనే కదండి మనకి ఏమైనా డిసీజ్ వచ్చినప్పుడు ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ వాచ్ ఫర్ మోర్ అప్డేట్స్.